హాయ్ సినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో సిఎస్ఎఫ్ రామగుండం సెంటర్ కదా ఇది? అవునన్నా, సిఎస్ఎఫ్ రామగుండం సెంటర్ సక్సెస్ఫుల్ గా ఫిజికల్, మెడికల్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మాత్రం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అనమాట. సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, సెంటర్ కి ఎలా వెళ్ళారు, ఎప్పుడు మీ డేట్ అనేది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తానన్నా. నా పేరు సందీప్ అన్న, ఖమ్మం డిస్టిక్. ఓకే. నేను మన ఛానల్ ఫాలో అవుతాను. అయితే మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను నా డీటెయిల్ గా ఛానల్లో. ఇట్లా అంటే మనకి ఎలా వెళ్ళాలి, అంటే ట్రాక్ ఎలా ఉంటది అనేది మొత్తం మనకి చూశాను ఛానల్లో. సో అంటే మనకి ఛానల్లో చూశాను, ట్రాక్ కూడా చూశాను, ఈజీగా ఉంది మనకి. సో నేను మనకి 30 ఈవెంట్, నేను వచ్చేసి 29 వెళ్ళిపోయి 1 డే అక్కడ ఉండి నెక్స్ట్ 30 మెడికల్ ఈవెంట్ జరిగింది. అట్ సేమ్ టైం డైరెక్ట్ గా అంటే మీరు 29th ఎక్కడ దిగారు, ఎక్కడ స్టే చేశారు? 29th వచ్చేసి రామగుండంలోనే ఉన్నాను. రామగుండంలో సెంటర్ ముందే మనం రూమ్లు దొరుకుతున్నాయి, అక్కడ తీసుకున్నాను. నేను తీసుకొని 1 డే అక్కడ స్టే చేసేసి నైట్, సెకండ్ డే మార్నింగ్ 4:30 కల్లా గ్రౌండ్ లో రిపోర్ట్ చేసాము. ఓకే. రన్నింగ్ స్టార్ట్ అయ్యే టైంకి 7:38 అయింది. సో హైట్ చెస్ట్ ఎలా చెక్ చేశారు? హైట్ చెస్ట్ చాలా పర్ఫెక్ట్ చెక్ చేస్తున్నారు, కొంచెం తేడా ఉన్నా కూడా తీసేస్తున్నారు. అవును అవును. అసలు ఎగ్జాక్ట్ గా చెస్ట్ కూడా 5 సెంటీమీటర్స్ 80-85 వచ్చినట్టు డెఫినెట్లీ. హైట్ అయితే నాకు తెలిసిన ఒక మా బ్యాచ్ లోనే ఒక 169.5 ఉంది. అతను అది ఒకటి ఉంటుంది ఇట్లా మెజర్మెంట్, వుడ్ తో చేసిన దాంట్లో అయితే అతను తలిగి వచ్చాడు దాన్ని. కానీ దాని పెట్టి చూస్తే అది మెజర్మెంట్ స్కేల్ పెట్టి చూస్తే 169.3 ఉన్నాడు. అయితే ఏమైంది, అతనికి స్కేల్ పెట్టి తీసేశారు, స్కేల్ పెట్టి చూసారు, తీసేశారు. అవును అవును. సో ఎగ్జాక్ట్లీ 170 ఉండాలి, 170 ఎగ్జాక్ట్ గా ఉండాలి. కొంచెం తక్కువ ఉన్నా మాత్రం అసలు వాళ్ళు కనికరించట్లేదు, ఎమ్మని చేసేస్తున్నారు. అవునవును. సో రన్నింగ్ ఏ టైంలో స్టార్ట్ అయింది మీకు? రన్నింగ్ అరౌండ్ 7:45 to 8 మధ్యలో స్టార్ట్ అయింది. 8:30 కల్లా టోటల్ గా ఫినిష్ అయిపోయి కూర్చోబెట్టారు మమ్మల్ని. ఓకే ఓకే. సో ఎన్ని మంది వచ్చారు ఆ రోజు ప్రెసెంట్? అరౌండ్ 70 మెంబర్స్ వచ్చారు. ఓకే. 70 మెంబర్స్ లో 47 మమ్మల్ని రన్నింగ్ పిలిచారు. ఓకే. అయితే 27 మెంబర్స్ క్వాలిఫై అయ్యాము. ఎక్స్ సర్వీస్ మెన్ ఒకరు ఉన్నారు. ఓకే ఓకే. వాళ్ళందరూ హైట్ లో చెస్ట్ లో పోయిన మిగతా వాళ్ళంతా హైట్ లో చెస్ట్ లో పోయారు, ప్లస్ రన్నింగ్ లో కొంతమంది వెళ్ళిపోయారు. అవునవును. సో 27 మెంబర్స్ కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏమేమి స్టార్ట్ చేశారు? ఫస్ట్ డీవీ జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎగ్జామ్ ఈ రన్నింగ్ అయిపోగానే కొంచెం టైం ఇస్తారు మనకి టిఫిన్ చేయడానికి. అయిపోయినాక మనకి ఈ నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మనకు హాల్ తీసుకెళ్లి కూర్చోబెట్టేస్తారు. కూర్చోబెట్టేసి డీవీ చెక్ చేస్తారు. మనం తీసుకెళ్ళిన సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని వాళ్ళు మనకి ఫైల్స్ అటాచ్ చేసి వాళ్ళు డాక్టర్ దగ్గరికి పంపిస్తారు. 3 బోర్డ్స్ ఉన్నాయి, ఏ బోర్డ్, బి బోర్డ్, సి బోర్డు. అందరికి అలాట్ చేస్తారు. మనకి ఏ బోర్డు వస్తే ఆ బోర్డు డాక్టర్ వచ్చి తీసుకెళ్తాడు. తీసుకెళ్లి పైనుంచి అంటే హెడ్ నుంచి కింద ఫ్లాట్ ఫుట్ దాకా మొత్తం అన్ని చెక్ చేస్తారు. చాలా టైం పడుతుంది మెడికల్ కి. మేము మా అరౌండ్ తొందరగా అయిపోయింది కాబట్టి రన్నింగ్ మాకు ఈవినింగ్ 7 దాకా మెడికల్ జరిగింది, 7:38 దాకా. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరిగింది మీకు? డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ రన్నింగ్ అయిపోయినమ్మంటే మార్నింగే జరిగిపోయింది. సో ఏమేమి చెక్ చేశారు మీ డాక్యుమెంట్స్? 10th మెమో ఒరిజినల్ కంపల్సరీ ఉండాలి, క్యాస్ట్, అనెక్సస్, ఇంకా అన్ని సర్టిఫికేట్స్ ఉండాలి మనకి. ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అయితే అవి తీసుకువెళ్ళాలి. మొత్తం చెక్ చేశారు. ఆధార్ కార్డు, డొమిసైల్ ఉండాలి. డొమిసైల్ ఒకటి ఉన్నా పర్లేదు, మా దగ్గర యాక్సెప్ట్ చేశారు. డొమిసైలే మెయిన్ కదా, సో అదే చూసారు. ఓకే, రెసిడెంట్స్ అడుగుతున్నారు కానీ నేను తీసుకువెళ్ళలేదు, సో యాక్సెప్ట్ చేశారు. రామగుండం సెంటర్ లో చాలా మంచిగా ఉంటుంది ట్రాక్ కూడా, ఈజీగా అయిపోతుంది. 3.5 రౌండ్స్. ఓకే. కానీ ఎక్కువ డైవర్షన్స్ ఉన్నాయి. అవును అవును. అరౌండ్ 8 to 10 దాకా ఉన్నాయి డైవర్షన్స్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఎవరినైనా వెనక్కి పంపించడం జరిగిందా? కొంతమంది రిజెక్ట్ అయ్యారు, ఒకళ్ళు ఇద్దరు. అంటే వాళ్ళు టైం తీసుకున్నారు 5 days. అవునవును. 5 days టైం తీసుకొస్తామని చెప్పారు. ఇంకా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు మేజర్. ఓకే. సో ఫస్ట్ డే మెడికల్ లోనే ఎక్స్రే, చెస్ట్ అవి వచ్చేసి ఫస్ట్ డీబీ అయిపోయాక ఫస్ట్ అక్కడికే పంపిస్తున్నారు, జిహెచ్కి. మనకి రామగుండం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఒక 1 hour పట్టింది, 1 or 2 hours. ఈసీజీ, బ్లడ్, లెస్ ఎక్స్రే అన్ని తీసేశారు, అయిపోయినాయి. అది అయిపోయినాక నెక్స్ట్ మమ్మల్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్ ఎగ్జామిన్ చేశారు మమ్మల్ని, మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే.
తర్వాత నెక్స్ట్ రిజల్ట్ నెక్స్ట్ డే ఇచ్చారు. ఓకే. రిజల్ట్ నెక్స్ట్ డే ఇచ్చేసారు. ఇంకా ఎవరు క్వాలిఫై అయిన వాళ్ళని పక్క కూర్చోబెట్టారు. ఈ డిస్క్వాలిఫై అయిన వాళ్ళని నేమ్స్ చదివారు. తర్వాత ఇక వాళ్ళని వెళ్ళిపోమని ఫోటో తీసేశారు. మమ్మల్ని క్వాలిఫై అయినట్టు మమ్మల్ని కూడా ఫోటో తీసేసి ఓకే జాగ్రత్తగా ఉండండి, ఆల్ ద బెస్ట్ అని చెప్పి చెప్పారు సార్, కమాండెంట్ సార్. ఎలాంటి కేసెస్ డిస్క్వాలిఫై అయ్యారు మెడికల్లో? మెడికల్లో మాక్సిమం అన్ని చూస్తున్నారు, అంటే ప్రైవేట్ పార్ట్స్ అన్ని చెక్ చేస్తున్నారు, కానీ ఎక్కువ ఐలోనే పోతున్నారు చాలా మంది. అవును అవును. 6/6 లేకపోయినా కలర్ బ్లైండ్నెస్ ఉన్నా 6/6 విజన్ లేకపోతే పర్టికులర్ గా చెక్ చేస్తున్నారు ఐ సైట్. అవును అవును. మిగతా డిఎన్ఎస్ టాటూస్ కానీ డిఎన్ఎస్ ఫైల్స్ అవి పర్లేదు, కొంచెం పర్లేదు అంటే అవి చెక్ చేస్తున్నారు, కానీ మెయిన్ అయితే ఐ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కదా. అవునవును సార్. కాదు, ఎందుకంటే అది ఐ అనేది మనకు అన్ఫిట్ పాయింట్ కాబట్టి, సో ఫస్ట్ అయ్యి మిగతా కానీ పారామీటర్స్ కానీ క్వాలిఫై అయితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి పంపించేస్తున్నారు, అంతేనా? అవును. వెరీ గుడ్ వెరీ గుడ్. సో రేపు మీ ఫ్రెండ్స్ వచ్చేదానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నాం మన ఛానల్ తరపు నుంచి? రేపు మీ ఫ్రెండ్స్ కానీ 25 పడినా మీకు రన్నింగ్ అక్కడ ఈజీగా 24 వేసేస్తారు, 24 లోపే. ఓకే. అసలు నాకు గ్రౌండ్ లో 23.5 పడేది, అక్కడ 22.5 పడిపోయింది. ఓకే. నేను గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేశాను 400 ట్రాక్ లో. అవును. ఒక 12.5 రౌండ్స్ చేయాల్సి వచ్చేది. అక్కడ ఈజీ అయిపోయింది నాకు. నేను గ్రౌండ్ లో చేయడం నాకు ఈజీగా ఉంది. అన్ని ఎక్కువ టర్నింగ్స్ ఉంటాయి గ్రౌండ్ లో కూడా, కర్వ్స్ ఎక్కువ ఉంటాయి కదా. అవును అవును. రోడ్ కూడా నేను ప్రాక్టీస్ చేశాను, కాకపోతే గ్రౌండ్ లో ఎక్కువ చేసేవాడిని. ఇంకా చాలా ఈజీగా అయిపోయింది రన్నింగ్ అయితే. పీస్ఫుల్ గా ఉంటుంది ఏరియా కూడా. అసలు మంచి సార్లు కూడా మంచిగా రెస్పాన్స్ ఇస్తారు. సూపర్. మెడికల్ కి వెళ్ళినప్పుడు ఏమైనా టెన్షన్ పడ్డారా? కొంచెం నాకే భయం వేసింది. మెడికల్ లో బీపీ ఒకసారి పెరిగింది. సార్ కొంచెం ఇక ఏం కాదులే అని అన్నారు డాక్టర్ గారు. ఇది 90 ఇట్లా వెళ్ళింది, ఏం కాదులే అని చెప్పారు. కానీ మంచిగా అసలు చాలా మంచి వాళ్ళు అంతా, అంటే పొలైట్ గా మాట్లాడతారు ఏదైనా. అవునవును సార్. సో మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నారు అనమాట మళ్ళీ, అంటే బీపీ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏం కాదని. ఓకే ఓకే. వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ ఈజీగా అయిపోద్ది ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళే వాళ్ళందరికీ. కాబట్టి యాజ్ పాసిబుల్ ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఎనర్జీ సేవ్ చేసుకోవాలి మనం అక్కడ. ఎందుకంటే 2-3 అవర్స్ కూర్చోబెడుతున్నారు. 5కి వెళ్తున్నారు, 4:30 అంటే 7:30 అంటే 4:30 to 7:30 అంటే 3 అవర్స్. అప్పుడు అంతసేపు కూర్చుంటే మనం వెళ్ళి డైరెక్ట్ గా రన్నింగ్ చేస్తున్నాం గ్రౌండ్ లో. అవును. కానీ ఇక్కడ అట్లా కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారు, కూర్చోబెడుతున్నారు కదా, అంటే మన కోసమే కదా. హైట్ చెస్ట్ ఒక్కొక్కరు 3 times చూస్తున్నారు, ప్లస్ మనకి ఫార్మ్స్ ఇచ్చి నింపిస్తున్నారు, తంబేయాలి. సో కాబట్టి లేట్ అవుతుంది. అవును అవును. కానీ సేవ్ చేసుకోవాలి ఎనర్జీ. ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, జాగ్రత్తగా ఉండాలి, ఎండ బాగా వస్తుంది. అవును. కానీ చెట్లు ఉంటాయి, ఒక చోట ఎండ ఉంటుంది బాగా, కానీ బాగుంటుంది అన్న. రోడ్డు మొత్తం సూపర్ ఉంటది. అవును అవును. నైస్. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? ఛానల్ వీడియోస్ సూపర్ అన్న, ఇన్ఫర్మేషన్ బాగా ఇస్తున్నారు మీరు. అసలు అంటే ఇంకా మనకి అన్ని చెప్తున్నారు కరెక్ట్ గా మీరు. సూపర్ ఉంది. థ్యాంక్ యూ. మనకి ఇన్ఫర్మేషన్, మన ఛానల్ ని నేను ఒక లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను, జీడీ మళ్ళీ ఇది స్టార్ట్ అయిన నుంచి. సో నాకు ఈజీ అయిపోయింది మొత్తం. మొత్తం మీరు అన్ని డీటెయిల్ గా చెప్తున్నారు. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అంటే నెక్స్ట్ ప్రాసెస్ కూడా కొంచెం చెప్తారా అన్న మీరు తర్వాత? నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే మెరిట్ లిస్ట్ అవన్నీ, దానికోసం కూడా మన ఛానల్ అలా ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఇయర్ లాగే మెరిట్ లిస్ట్ కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్, జాయినింగ్ అప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ నేను 1 month ముందే చెప్పేస్తాను, మీకు ఏం టెన్షన్ పడవలసిన లేదు. ఇప్పుడైతే మనకి ఒక మెయిన్ థింగ్ అయితే అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఏంటంటే మనకి ప్రతి దానికి ఫిజికల్ అయిపోయిన తర్వాత మెడికల్కి వెళ్ళడం, మళ్ళీ ఒక కట్ ఆఫ్ తీయడం అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు అయితే ప్రాసెస్ మారింది అనమాట. ఇప్పుడు అందరికి కంబైన్డ్ కట్ ఆఫ్ ఒకేసారి చేస్తాడు మీకు. సో కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది దాని కంపేర్ టు లాస్ట్ ఇయర్. బట్ ఈసారి అయితే మాత్రం బేనే మీరు అందరూ జాయిన్ అవుతారు అనమాట. సో కంగారు పడవలసిన లేదు. లాస్ట్ ఇయర్ డాక్యుమెంట్స్ ఎప్పుడు జరిగేది అంటే కాల్ లెటర్ వచ్చాక, కాల్ లెటర్ లో ముందు జరిగేది కదన్నా. మెడికల్ అప్పుడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయేది. బట్ ఫైనల్ అనేది మీకు జాయినింగ్ యూనిట్ లో అది వేరే, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వేరే, సేమ్ డాక్యుమెంట్సే, బట్ అది డిఫరెంట్ ప్రాసెస్. బట్ నేను చెప్తూ ఉంటాను, మన ఛానల్ అయితే మాత్రం మీరు ఫాలో అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ అన్న, అసలు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో నువ్వే ప్రొయాక్టివ్ గా రామగుండం నుంచి నాకు ఫిజికల్ అయిందన్నా అని మన వీడియోస్ చూసి నువ్వే 10 మందికి హెల్ప్ చేద్దామని ఒక మంచి థాట్ తో మన ఛానల్లోని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం అనేది జరిగింది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో నీ వల్ల రేపు పొద్దున్న వచ్చే బ్రదర్స్ అందరికీ రామగుండం క్యాండిడేట్ ఎవరైతే పడ్డదో సెంటర్ లో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అనమాట. యాజ్ వెల్ as నీ ఫీడ్బ్యాక్ కూడా చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా, ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందరికి ఇస్తున్నారు. మీకు కూడా అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ చిన్న, థ్యాంక్ యూ. ఓకే.